అధికారికంగా. అనధికారికంగా అయితే కనుక ఇంకొక 10% ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఒక కూలీకి రావడం 20,000 దాకా వస్తుంది, కానీ అతను అంటే ఇక్కడ ఆదాయాన్ని ఎలా లెక్కేస్తాం మనం? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా లెక్కేస్తారు? మీరు సంపాదించిన సంపాదన, మీ జీతాలు ఇవన్నీ పోను, అంటే మీరు వ్యాపారం చేశారు అంటే వ్యాపారాలకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ నేను అనేది. ఉద్యోగాలకు సంబంధించింది అయితే ఏక బిగిన్ లాగా అవతల పడేస్తారు అక్కడ. అది కాకుండా వ్యాపారస్తులు దేని లెక్కేస్తారు? మీరు సంపాదించింది ఎంత, మీ జీతాలు ఎంత ఇచ్చారు, ఇవన్నీ పోను, మీరు ఆ సరుకు కొన్నందుకు అయినటువంటి కాస్టు, అది అమ్మింది ఎంతకి, ఈ మధ్యలో మార్జినే కదా ప్రాఫిట్, ఈ ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నది లెక్కగట్టి దాని మీద ట్యాక్స్ కడతారు, అంతే కదా. ఇక్కడేంటి ప్రాతిపదిక వీళ్ళకి? వీళ్ళ సంపాదన లేకపోతే వీళ్ళ ఖర్చు పోనునా? అంటే ఇప్పుడు నాకు 15,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి అనుకోండి, 15,000 రూపాయల లోపు డబ్బులతో నా ఇంట్లో తిండి, చదువు, వీటికి చూస్తే ఆ 15,000 చాలవు లెక్క ప్రకారం. అప్పుడు నేను నా చేతిలో సున్నా లేనోడిని, అందుకు నువ్వు పెన్షన్కి అర్హుడిని చేయాలి. లేదు 15,000 దాకా సంపాదించుకుంటున్నావు, నీకేం రోగం రా అనొచ్చు నువ్వు.